సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కవిత్వానికి స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న స్వీయ కవిత మేల్కొలుపు. కవిత వినండి. మేల్కొలుపు. మేల్కొన్నావా? ఆది అనంత నేరవ నిశ్శబ్దంలో మేల్కొన్నావా? ఎలకారు కోయిల గానంలోనైనా, ఎలతేటి జంకారంలోనైనా మేల్కొన్నావా? నా పాటలోనైనా మేల్కొన్నావా? నా హృదయంలోనైనా మేల్కొన్నావా? పోనీ నా ఆరాధనకైనా మేల్కొనలేదా? ఈ రాత్రి విరిసిన పారిజాత పుష్పాల సుగంధానికైనా మేల్కొన్నావా? వర్షగానంలో వందల కొలది నెమళ్ళు నృత్యం చేయటం చూసే ఉంటావు. అలా నా హృదయం కేథరిన్ నృత్యం చేస్తుంది. నాతో అడుగు కలుపుతావని నృత్యం కూడా ఎదురు చూస్తుంది. రాత్రంతా కలలో నువ్వు అందమైన పేపర్ కైట్ సీతాకోక చిలుకలో పరకాయ ప్రవేశం చేసి ఉంటావని, దాని వెనుకనే నా మనసు పరుగులు పెడుతుంది. నేనసలు నీకు గుర్తున్నానా? ఎడమవైపు ఒత్తిగిల్లినప్పుడైనా నీ చెవికి వినిపించే గుండె చప్పుడులో నన్ను కనుగొనలేదా? నేనిప్పుడు ఈ లోకంలో లేను, నీ లోకంలో జీవిస్తున్నాను. నీ ఇష్టసఖి నిష్కపట స్పర్శ కోసం అలమటిస్తుంది. రేయంతా నీ వేణువు శబ్దము వినిపిస్తూనే ఉంటుంది. ఆ కలవరపాటుకు ఎన్నో దీర్ఘరాత్రుల నా నిద్రను త్యాగం చేశాను. ఎందుకింత ఉపేక్ష? ఉపదేశాలు వినిపించేవారు నన్ను సమీపిస్తున్నారు. ఈ జీవిత నిర్బంధం నుంచి నన్ను తప్పించలేవా? దుఃఖ శృంఖలాల నుండి విడిపించలేవా? పోనీ నీ ప్రేమలోనైనా నన్ను పునర్జీవించనీయరాదా? నాది ప్రేమైన మధుర భక్తి అయినా నీ దండలో పువ్వుగాను మౌక్తికంగానూ మారటానికి అనుమతినివ్వు. నీ కరుణా వర్షపు చినుకుకై నా ఎదురు తెన్నులు. రామాధవా, నేను రాధని కాను, యాజ్ఞసేనిని కాదు, మాధవిని కాను, మీరాబాయిని కాదు. పూల సజ్జ నిండా పరిమళ ద్రవ్యాలను నింపుకుని నీ దారిలో వేచి చూస్తున్న కుబ్జను కూడా కాదు. నా చిన్ననాటి నుండి నా రెండు చేతులు మధ్య ఇష్టంగా మోసిన దాన్ని, పెను మాయలో పడి నేను నా గుండె గదుల్లో భద్రంగా దాచిన దాన్ని, నీ రసస్పర్శలో మునిగి తేలుతున్న దాన్ని, నీతో బృందావనాన్ని కలగన్న దానిని. నన్ను నీలో మేల్కొననియ్యి, లేదా నువ్వు నాలోనైనా మేల్కో. ఇది నవయుగపు కృష్ణ ప్రేమ. రామాధవా, నేను రాధని కాను, యాజ్ఞసేనిని కాదు, మాధవిని కాను, మీరాబాయిని కాదు. పూల సజ్జ నిండా పరిమళ ద్రవ్యాలను నింపుకుని నీ దారిలో వేచి చూస్తున్న కుబ్జను కూడా కాదు. నా చిన్ననాటి నుండి నా రెండు చేతుల మధ్య ఇష్టంగా మోసిన దాన్ని, పెను మాయలో పడి నేను నా గుండె గదుల్లో భద్రంగా దాచిన దాన్ని, నీ రసస్పర్శలో మునిగి తేలుతున్న దాన్ని, నీతో బృందావనాన్ని కలగన్న దానిని. నన్ను నీలో మేల్కొనని, లేదా నువ్వు నాలోనైనా మేల్కో. ఇది నవయుగపు కృష్ణ ప్రేమ. మేల్కొలుపు. వనజా తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా. ఈ కవిత 21 డిసెంబర్ 2025 ది ఫెడరల్ తెలంగాణ.comలో ప్రచురితమైనది. కవిత్వం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల, కవిత్వాల
సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.